26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం మహిళామణులందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శుద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్నామమ సర్వదా. అంటే మనకు అష్టలక్ష్ములు చెప్పినప్పటికీ వేదంలో మాత్రం 6 లక్ష్ములు చెప్పారు. ఈ 6 లక్ష్ముల్లో మిగిలిన 5 లక్ష్ములు అన్ని సంపదలు ఇచ్చేసిన తర్వాత ఇంకా జీవితంలో మనకు లభించాల్సిన సంపదలన్నీ ఇచ్చే లక్ష్మి కాబట్టి ఆవిడ్ని వరలక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకునేవాళ్ళు తప్పకుండా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఆవు నెయ్యితో ఎందుకు దీపారాధన చేయాలంటే ఆ రోజు ఆవు నెయ్యిలో లక్ష్మీదేవి సంపూర్ణమైన శక్తి ఆవాహన అయి ఉంటుంది. అందుకే ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. పద్మపుష్పాలు తప్పనిసరిగా ఉపయోగించాలి. కనీసం ఒక్క పద్మపుష్పమైనా తెచ్చుకొని లక్ష్మీదేవికి అలంకరణ చేసుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే ఏనుగు బొమ్మలు వరలక్ష్మి పూజలో ఉండేలాగా చూసుకోండి. ఏనుగులంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. రాజరికానికి అధికార పదవులకు ఏనుగులు సంకేతం. అందుకే ఏనుగు బొమ్మలు వరలక్ష్మి పూజలో ఉండేలా చూసుకోవాలి. అలాగే వరలక్ష్మి పూజలో అమ్మవారికి పూర్ణాలు తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వరిపిండిలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఆ పద్మం ముగ్గు నుంచే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ప్రారంభమవుతుంది. దీంతో పాటుగా వరలక్ష్మి వ్రతంలో తప్పనిసరిగా మహిళామణులు తోరాన్ని కట్టుకుంటూ ఉంటారు. ఆ తోరాన్ని కట్టుకోవడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే అంటూ వరలక్ష్మి వ్రతంలో శ్లోకం చెప్తారు. అంటే 9 దారపు పోగులతో 9 చోట్ల ముడులు వేసి ఉన్నటువంటి తోరాన్ని కుడి చేతికి ఆడవాళ్ళు కట్టుకుంటారు. దానివల్ల పుత్ర పౌత్రాభివృద్ధి ఆయుష్ పెరుగుతాయని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళందరూ వాయినాలు ఇస్తారు. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయే నమో నమః అని శ్లోకం చెప్తూ వాయినాలు ఇస్తారు. ఇందిరా అంటే వరలక్ష్మి అని అర్థం. వాయినం ఇచ్చే మహిళ, వాయినం తీసుకునే మహిళ ఇద్దరూ కూడా వరలక్ష్మి స్వరూపాలేనని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. మహిళలకి సర్వ సౌఖ్యాలు కలిగింపజేసే వ్రతం వరలక్ష్మి వ్రతం. అయితే ఆధునిక కాలంలో మహిళామణులు అనేక మంది ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ఎవరికైనా వరలక్ష్మి వ్రతము సరిగ్గా ఈ శుక్రవారమే చేసుకోవటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక శుక్రవారం కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. కానీ ఈ శుక్రవారం మాత్రం వరలక్ష్మి వ్రతం చేయటం ఏ కారణం వల్ల అయినా సరే సాధ్యం కాని వాళ్ళు వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఒక శ్లోకం చదువుకోండి. ఆ శ్లోకం చదువుకుంటే వరలక్ష్మి వెంటనే అనుగ్రహిస్తుంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. ఈ ఒక్క శ్లోకం చదువుకొని వరలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. కాబట్టి మహిళామణులందరూ కూడా ఉద్యోగ బాధ్యతల వల్ల కానీ ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల ఈ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వీలు కాని వాళ్ళు వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా లభించడానికి ఏ శ్లోకం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము. మరి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్లోకం చదువుకొని వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.